Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 21 రోజులుగా ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ప్రముఖ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేశారు పోలీసులు. దీక్షా శిబిరం నుంచి వాంగ్చుక్ ను బలవంతంగా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ప్రధానంగా పోలీసులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు సోనం వాంగ్చుక్ అనుచరులతో పాటుగా ఆప్ కార్యకర్తలు, కాక్రోచ్ పార్టీ అభిమానులు. అయితే వాంగ్చుక్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటుగా ప్రధానంగా దీక్ష ఇలాగే కొనసాగితే కీలకమైనటువంటి అవయవాలు కూడా పనిచేయవంటూ కూడా వైద్యులు హెచ్చరించారు. 20 రోజులుగా దీక్ష చేయడంతో దాదాపు 9 కేజీల బరువు తగ్గారు సోనం వాంగ్చుక్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా ప్రధానంగా ఆయన దీక్షకు దిగడం జరిగింది. సోనం వాంగ్చుక్ ఢిల్లీలో చేస్తున్నటువంటి దీక్షకు రోజు రోజుకు ఆదరణ విపరీతంగా పెరిగిపోతుంది. దాదాపు 21 రోజులుగా ఆయన దీక్ష చేస్తూనే ఉన్నారు. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పరీక్షతో పాటుగా దేశంలో అత్యంత కీలకమైనటువంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రముఖ ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రధానమైనటువంటి ఇదే డిమాండ్ తో కేవలం ఉప్పు నీళ్లను మాత్రమే, సాల్ట్ వాటర్ మాత్రమే ఆయన తాగుతూ 21 రోజులుగా కీలకంగా ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా ఆయన శరీరంలో ఒక్కసారిగా యూరిక్ యాసిడ్ కూడా భారీ స్థాయిలో పెరిగినటువంటి వైనం. 9 కేజీల పాటు ఆయన బరువు కూడా తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు కేవలం 56 కేజీలకు మాత్రమే పరిమితమైంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుందని, దీనికి సంబంధించి బ్లడ్ లో బీపీ లెవెల్స్ కూడా దారుణంగా పడిపోతున్నాయంటూ కూడా వైద్యులు ఇప్పటికే ధృవీకరించారు. పలు సందర్భాల్లో సోనం వాంగ్చుక్ ఇంత కఠినమైనటువంటి దీక్ష చేస్తున్నా, జంతర్ మంతర్ లో ఇంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న కీలకమైనటువంటి డిమాండ్లతో ఒక పర్యావరణవేత్త, ఒక ఉద్యమకారుడు ఈ విధంగా దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు అంటూ కూడా నెటిజన్లు గత 2-3 రోజుల నుంచి విపరీతమైనటువంటి కామెంట్స్ తో కేంద్ర ప్రభుత్వం పైన ధ్వజమెత్తుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే సోనం వాంగ్చుక్ దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. ఒక్కసారిగా మనం జంతర్ మంతర్ లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు చూద్దాం. సోనం వాంగ్చుక్ ను తరలిస్తున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఆప్ కార్యకర్తలతో పాటుగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అభిమానులు, మరోవైపు సోనం వాంగ్చుక్ అభిమానులు కూడా భారీ స్థాయి స్లోగన్స్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన विजुअल्स ను ఒకసారి పరిశీలిద్దాం. 60 साल का 20 दिनों से भूखा है. दिल्ली पुलिस उसको यहाँ से भी घसीट कर लेकर गई है. आज इतनी गिरी हुई हरकत करिए, आज इतनी नीच हरकत करिए, जिनके लिए हमेशा जाने जाते ही है. सोनम सर को जबरदस्ती ये लोग यहाँ से उठाकर लेकर गए. और वो जो पुलिस वाला हंस रहा है, उसके चेहरे दिखाओ. उनको भी जबरदस्ती घसीट कर लेकर गई. और मैं फिर से बोल देता हूँ, ये देश की पुलिस है, ये देश हाईकोर्ट के आदेशानुसार और हेल्थ कंडीशंस और मेडिकल एडवाइस के अनुसार श्री सोनम वांगचुक जी को माइक नीचे कर लो. यहाँ से माइक क्या कर रहे हो यार? अप्रोप्रिएट गवर्नमेंट माइक ऊपर कर. इंडिया टीवी नीचे भाई, इंडिया और अंडर मेडिकल पीटीआई ఇది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. ప్రధానంగా బలవంతంగా సోనం వాంగ్చుక్ ను ఇక్కడి నుంచి తరలించారంటూ కూడా పోలీసుల సమీపంలో ఉంటే వారిపైన కూడా ఫైర్ అవుతున్నటువంటి విజువల్స్ ను మనం చూసాం. ప్రధానంగా ఢిల్లీ జంతర్ మంతర్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరినటువంటి వైనం. ఒక్కసారిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తో పాటుగా ఇదే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తో పాటుగా సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి దీక్ష ప్రధానంగా భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినటువంటి లడాక్ ను చేర్చాలి. లడాక్ లో ఉన్నటువంటి పర్యావరణ పరమైనటువంటి అంశాలను కేంద్రం చాలా జాగ్రత్తగా గమనించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటూ కూడా ఆయన పదే డిమాండ్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి దీక్ష ఆయన శరీరం క్షీణిస్తున్నటువంటి వైనం.
భారీ స్థాయిలో ఆయనలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ పడిపోతున్నటువంటి పరిస్థితులు. సో ఆరోగ్యం భారీగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్ని రోజులు దీక్ష కొనసాగితే సోనం వాంగ్చుక్ ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వైద్యులు పదే పదే హెచ్చరించినటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. సోనం వాంగ్చుక్ దీక్ష 21వ రోజు కూడా భగ్నం చేశారు. సోనం వాంగ్చుక్ ని కూడా బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి తరలించి హాస్పిటల్ కి తరలించారు. ప్రధానమైనటువంటి డిమాండ్ల సాధన కోసం సోనం వాంగ్చుక్ దీక్ష చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఢిల్లీలో -డిగ్రీలో 21 ఏదైతే చలి ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతంలో పర్యావరణ పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికీకరణ విపరీతంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి రీతిలో కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి, తాజాగా సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి డిమాండ్ కేవలం ఢిల్లీ జంతర్ మంతర్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిమానులతో పాటుగా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి వైనం. నిజంగా దేశంలో కీలకమైనటువంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా అనేటువంటి అంశాలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా సోనం వాంగ్చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సో ప్రధానమైనటువంటి డిమాండ్ల పైన కేంద్రం ఏ విధంగా స్పందించబోతుందో మనము వేచి చూద్దాం.